వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 ఎప్పుడు వస్తుందో తెలిసిపోయింది. బ్లాక్ క్లోవర్ చాలా ఏళ్ల తర్వాత సీజన్ 2 కన్ఫర్మ్ చేశారు. బ్లీచ్ ఫైనల్ గా ఎండ్ అయిపోతుంది. జుజుట్సు కైసెన్ నుంచి కూడా న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. అవే కాకుండా ఇంకా చాలా విషయాలు దొరికినాయి. దగ్గర 10-12 టాపిక్స్. యానిమే ఎక్స్పో వేరే లెవెల్ బ్లాస్ట్ అయిపోయింది అన్నట్టు. సో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం నువ్వు సబ్స్క్రైబ్ కొట్టిన తర్వాత. సో మై డ్రెస్ అప్ డార్లింగ్ సీజన్ 2 స్టార్ట్ అయిపోయింది. నేను ఒక ఎపిసోడ్ కూడా చూడలేదు ఇప్పుడు వరకు. 12 ఎపిసోడ్ ఆల్రెడీ సీజన్ 1 వచ్చేసింది అన్నట్టు. దాని కంటిన్యూషన్ గా ఉంది. సో ఒకవేళ మీరు ఫ్యాన్స్ అయితే మాత్రం క్రంచీ రోల్ లో ఉంది, చూద్దాం అనుకుంటే చూసేసేయండి. నేను ఎందుకు ఇప్పటి వరకు చూడలేదంటే మాత్రం నాకు పర్సనల్ గా అంత బాగా ఎక్కలేదు అనమాట. వీళ్ళు లవ్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ దాని ఇంకొంచెం ఒక ఏదో జరుగుతుంది. ఐ డోంట్ నో మ్యాన్, నాకు అంత ఎక్సైటింగ్ అయితే అనిపించలేదు. సో నిజంగానే బాగుందా, నేను చూడొచ్చా కింద కామెంట్స్ లో చెప్పండి. అపోతకరీ డైరీస్ సీజన్ 3 అనౌన్స్ చేసేసారు అఫీషియల్ గా. సీజన్ 2 కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు. అది కూడా ఇంకా చూడలేదు, విష్ లిస్ట్ లో ఉంది. కంప్లీట్ చేద్దాం ప్లాన్ చేస్తున్నా. కాకపోతే నిన్ననే ఫైర్ ఫోర్స్ కంప్లీట్ అయిపోయింది. సపరేట్ వీడియో వచ్చేస్తుంది దాని మీద. అవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు. ఆ లిస్ట్ అన్నిటి కంప్లీట్ చేసుకొని ఇది బాగుంటే హ్యాపీ. అపోతకరీ డైరీస్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఎలా ఉందో చెప్పండి. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 కూడా వచ్చేస్తుందంట. ఎగ్జాక్ట్ డేట్ చెప్పలే కానీ సీజన్ 2 ఇప్పుడు అయిపోతుంది కాబట్టి ఎలా ఉన్నారు, ఎక్సైట్మెంట్ ఉందా లేదా కింద కామెంట్స్ లో చెప్పండి. సో రీజీరో సీజన్ 4 ట్రైలర్ వచ్చేసింది అన్నట్టు. చాలా ఎక్సైటెడ్ గా ఉంది. మొన్ననే సీజన్ 3 కంప్లీట్ అయిపోయింది కాబట్టి దానికి కంటిన్యూషన్ గా నెక్స్ట్ ఇయర్ లో యానిమే రిలీజ్ అవుతుందంట. ఫస్ట్ ఎపిసోడ్ 90 minutes వచ్చింది కాబట్టి అట్లాంటిది ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి ఉన్నారు. ఈ సీజన్ ఇంకా కంప్లీట్ చేయలే కానీ నాకు రీజీరో చాలా ఇష్టము. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్. సీజన్ 4 వచ్చే లోపు టోటల్ రీజీరో మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తే చాలా బాగుంటుందని గ్యారంటీ నమ్ముతున్నాను అయితే మాత్రం. ఐఎమ్ ఎక్సైటెడ్. ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా మాంగా కంప్లీట్ చేయాలి. ఇంకా మాంగా కాలేదు, ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు. నాకైతే మాత్రం చెప్తున్నా లిస్ట్ మామూలు లేదు. ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ పోయేసరికి నేను ముసలోని అయిపోతా అనే ఫీలింగ్ ఉంది. అవి సినిమాలు చాలా ఉన్నాయి. మీకు రీజీరో సీజన్ 3 ఎట్లా అనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. అదే కాకుండా బ్లీచ్ ఫైనల్లీ ఎండ్ అయిపోతుందట భయ్య. బ్లీచ్ 1000 year బ్లడ్ వార్ ద కలామిటీ లాస్ట్ వచ్చే అదే లాస్ట్ సీజన్ అన్నట్టు. అది 2025 లో రావాల్సింది, దాన్ని 2026 కి పోస్ట్ పోన్ చేశారు. నేను ఇంకా 1000 year బ్లడ్ వార్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే టోటల్ కంప్లీట్ అయిపోయిందో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. యానిమేషన్ చూస్తుంటే అది చూసేయాలనే ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఆగు అన్ని కలిపి చూసేద్దాం, అన్ని కలిపి నీట్ గా మాట్లాడేసుకుందాం అనే ఫీలింగ్ ఉంది అన్నట్టు నాకు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. మీకు బ్లీచ్ సో ఫార్ ఎట్లా అనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమేస్. వెరీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. ఇదే కాకుండా క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 4 వచ్చేస్తుందంట. ఇంకా ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ అయితే ఇవ్వలేదు. మనకి ఎప్పుడో 2024 లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో 2 years పడుతుంది. అండ్ నాకైతే మాత్రం సీజన్ 1 ఒకటి చూసాను, సీజన్ 2, సీజన్ 3 ఇంకా చూడలేదు. అండ్ కంటిన్యూ చేయాలా వద్దా అనే ఫీలింగ్ ఉందన్నమాట. నాకు సీజన్ 1 నచ్చినా కానీ అంత ఎక్సైటింగ్ అయితే గ్యారంటీ కనిపించలేదు. బట్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు దీనికి. చాలా ఎక్సైటింగ్ యానిమే గ్యారంటీగా. సో సీజన్ 4 వచ్చే లోపు మిగతా 2 సీజన్లు చూసేసి తర్వాత ఇంకా మాట్లాడదాం. డెడికేటెడ్ వీడియో వచ్చే ఛాన్స్ గ్యారంటీగా ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటివి చాలా ఉన్నాయి. లిస్ట్ చూసుకుంటే మతిపోతుంది నాకు. అన్నిటి మీద ఖచ్చితంగా డెడికేటెడ్ వీడియో వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వాలి. సో డాన్ సీజన్ 2 స్టార్ట్ అయిపోయింది. మాంగా చదువుతున్నా నేను, మతిపోయే రేంజ్ లో రాబోతుంది స్టోరీ. ఇంకా లైక్ టెక్నికల్లీ చెప్పాలంటే మనకి సీజన్ 1 దాన్ని సగం కట్ చేసి మనకి 12 ఎపిసోడ్స్ ఇప్పుడు 12 ఎపిసోడ్స్ అప్పుడు రిలీజ్ చేస్తున్నారు. అదొక కొత్త ప్రాసెస్ అయిపోయింది అన్నట్టు. సో సీజన్ 2 లో ఓకరున్ అండ్ మోమో జిన్నుతో కలిసి వాళ్ళ ఊరికి వెళ్తారు. వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందని చెప్పేసి ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. మనకు ఆల్రెడీ సీజన్ 1 ఎండింగ్ లో ఎలా ఉందో అలా చూపిస్తారు. దాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఈ స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఇంకా చాలా వింత విషయాలు జరగబోతున్నాయి సీజన్ 2 లో. ఇంకా మీరు డాన్ ఇంకా స్టార్ట్ చేయలేదంటే మాత్రం you're missing a lot యాక్చువల్లీ. ఎందుకంటే ఆ కామెడీ, ఆ క్వర్కీనెస్, ఆ వియర్డ్నెస్ అసలు వేరే యానిమేలు ఎక్కడ దొరకలేదు నాకు. సో ఖచ్చితంగా చూసేయండి. you'll definitely fall in love with this show గ్యారంటీగా. ఇదంతా ఓకే కానీ బ్లాక్ క్లోవర్ పరిస్థితి ఏంట్రా అని చెప్పేసి చాలా ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. సో వాళ్ళందరికీ చాలా పెద్ద గుడ్ న్యూస్. 2026 లో బ్లాక్ క్లోవర్ సీజన్ 2 ఈస్ కమింగ్. అండ్ ఆల్సో లాస్ట్ టైం లెక్క వీళ్ళు వీక్లీ ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ చేయట్లేదు. ఒక సీజన్ వైజ్ రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారంట. అప్పుడెప్పుడు చూసాను, ఇక చూడలేదు, మళ్ళీ రీవాచ్ చేయాలి. 170 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. బ్లాక్ క్లోవర్ ఫ్యాన్స్ అసలు నిజంగా వాళ్ళ ఓపికకి గ్యారంటీగా సలాం కొట్టాలి. ఎందుకంటే వస్తుందా రాదా అనుకుంటే అదే ఎక్సైట్మెంట్ తోటి చాలా ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ సీజన్ 2 వస్తుంది. ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. ఖచ్చితంగా బ్లాక్ క్లోవర్ మీద సపరేట్ గా డెడికేటెడ్ వీడియో చేస్తా. కుమ్మేద్దాం, మామూలు మాట్లాడొద్దు ఆ రోజు అయితే మాత్రం. రియలీ ఎక్సైటెడ్. యానిమేటెడ్ స్టూడియో కూడా మారింది. పీరియడ్ స్టూడియో వాళ్ళు చేస్తున్నారు యానిమేషన్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దిస్. సో ఎలాగో బ్లాక్ క్లోవర్ చేస్తున్నారు కాబయ్యా, అదే చేత్తో మన హంటర్ కూడా స్టార్ట్ చేస్తే అంటే అలసిపోయిన బతుకులు సార్ ఆశతో అడిగేశాను. సో ప్లీజ్ ఒకసారి చూసేసేయండి హంటర్ ప్లీజ్ కమ్. సో అదే కాకుండా వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 ట్రైలర్ ఎలాంటిది ఇవ్వలేదు. అక్టోబర్ లో వస్తుందని చెప్పారు. సో ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇయర్ వచ్చే యానిమేస్ కే ట్రైలర్ వదిలేశారు. అట్లాంటిది వన్ పంచ్ మ్యాన్ ఇంకా 3 months లో వస్తుంది, ట్రైలర్ ఇస్తారా అనుకున్నాను. ఇవ్వలేదు. బట్ విలన్స్ వాళ్ళ ఆర్ట్ స్టైల్ రిలీజ్ చేశారన్నట్టు.
అన్నట్టు. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. చాలా 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 వేలుగా వెయిట్ చేస్తున్నా. అండ్ ఎట్ లాస్ట్ వన్ పంచ్ మ్యాన్ స్టార్ట్ అవబోతుంది. ఇంకా సుకూన్గా జీవిద్దాం 3 months, తర్వాత ఇంకా ఎంజాయ్ చేద్దాం అన్నమాట. అంతే కాకుండా చైన్సా మ్యాన్ మూవీ రేజే ఆర్క్ September 26th నాడు ఇండియాలో రిలీజ్ అవబోతుంది. దానికి సంబంధించిన ట్రైలర్ వచ్చేసింది అన్నట్టు. డెంజీ గాడు మారడు, వాడు అసలే మారడు. ఈసారి ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా పెట్టారు అన్నట్టు. అంటే లైక్ లవ్ స్టోరీలా స్టార్ట్ చేసి మెల్లిగా దాన్ని మన జనరల్ చైన్సా మ్యాన్ లెక్క వేరే లెవెల్ ట్రాన్సిషన్ ఇచ్చారని ఫీలింగ్ వస్తుంది. డెంజీ గాడు అసలు ఇంకా మారడానికి ఫీలింగ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. సావనే చస్తా కానీ పర్వట్ గాన్ లెక్కనే చస్తా అన్నట్టుగా పెడుతున్నాడు డెంజీ గాన్ క్యారెక్టర్. అండ్ మాంగా చదివిన వాడికి ఇంకా చాలా తెలుస్తాయి, చాలా జరగబోతున్నాయి ఈ సినిమాలో. ఇంకా చైన్సా మ్యాన్ చూడలేదంటే మాత్రం ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు, చూడు వెంటనే చూడు అన్నట్టుగా ఉంటది. ఖచ్చితంగా చూసేయండి. ఐఎమ్ ఎక్సైటెడ్. థియేటర్లకు వెళ్దామని గట్టిగా ట్రై చేస్తా. సో 26th నాడు మనకి తెలుగు ఏముంది, ఓజీ ఉంది ఆ రోజు. సో ఇవన్నీ ప్లాన్ చేసుకుని వెళ్తే గ్యారంటీగా. మీకు ఏ రేంజ్ ఎక్సైట్మెంట్ ఉందో కింద కామెంట్స్ లో చెప్పండి. చైన్సా మ్యాన్, వన్ పంచ్ మ్యాన్, బ్లాక్ క్లోవర్ ఇవన్నీ అప్డేట్స్ వచ్చినాయి. వెరీ ఎక్సైటెడ్ ఫర్ దెమ్. బట్ నేను చాలా గట్టిగా వెయిట్ చేసిందంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రీ రేంజ్ సీజన్ 2 గురించే. ఫ్రీ రేంజ్ ఫస్ట్ సీజన్ చూస్తుంటే ఆహా ఇంత బాగుంది ఏంట్రా అని ఫీలింగ్ ఉందన్నట్టు. చాలా 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 యానిమేస్ పక్కా పెట్టేసి చూశాను. వెరీ ఎక్సైటెడ్, వెరీ హ్యాపీ. సో సీజన్ 2 కూడా అనౌన్స్ చేసేసారు. నెక్స్ట్ ఇయర్ జాన్లో స్టార్ట్ అవబోతుంది. ట్రైలర్ వచ్చింది, వేరే లెవెల్లో ఉంది. అంటే జనరల్ ఫ్రీ రేన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నట్టు. మండు టెండలో మంచి ఫలూదా తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నట్టు ఫ్రీ రేన్. ఇంకా చూడాలంటే మాత్రం యూఆర్ మిస్సింగ్ అలాట్. 28 episodes ఉంటాయి. కొంచెం స్లో ఉన్నా కానీ వర్త్ ఇట్ పోయా. ఖచ్చితంగా చూడండి, మామూలు ఉండదు. దాని మీద సపరేటెడ్ డెడికేటెడ్ వీడియో చేస్తా. సో సబ్స్క్రైబ్ కొట్టేసాను, ప్రతిసారి అదే అంట, నువ్వు చేసేయాలి సబ్స్క్రైబ్ అంతే. ఇవన్నీ ఇలా ఉన్నా కానీ జుజుత్సు కైసెన్ మీద రేపు అంటే వాళ్ళకి అక్కడ June 6th 10 AM అంటే వాళ్ళకి June 5th ఒకటి ఏదో అవుతుంది. ఇంకా అనౌన్స్మెంట్ కంప్లీట్ కాలేదు వాళ్ళది. సో దాంట్లో కల్లింగ్ గేమ్ గురించి మాట్లాడతారు, సీజన్ 3 గురించి. వాళ్ళు చెప్పేది ఏంటంటే కల్లింగ్ గేమ్ సీజన్ 2 కంటే చాలా 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 బాగుంటుంది, ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఎక్సీడ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు అన్నట్టు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఎందుకంటే మాంగా చదివిన తర్వాత కల్లింగ్ గేమ్ మామూలుగా ఉండదు, మతిపోతా ఉంటుంది అన్నట్టు. ఇట్లా అనుకున్నా కానీ వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఎక్సీడ్ అవుతున్నారంటే యానిమేషన్ బెటర్ చేస్తారా? సీజన్ 2లో యానిమేషన్ అయితే మాత్రం హరి దారుణం, అంత దారుణంగా ఉంటుంది అన్నట్టు. సో యానిమేషన్ బెటర్ చేసి టైం తీసుకున్నా మంచిగా ఇవ్వండి. మేము వెంటనే అడగట్లే, బట్ బాగా ఇవ్వండి అంతకంటే ఇంకేమవుతుంది అన్నట్టు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా రాబోతున్నాయి, ఇంకా బాగా మాట్లాడదాం. డీమన్ స్లేయర్ మెయిన్ అవుతుంది, దాని తర్వాత మీదని జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి గురించి మాట్లాడదాం. మీకు ఈ అప్డేట్స్ లో ఏది బాగా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కొట్టేసామా. నెక్స్ట్ వచ్చేది ఫ్రీ ఫైర్ మీద సపరేట్ వీడియో అండ్ ఆల్సో ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతా మ్యాన్ ఫిక్షన్ సైనింగ్.